భావితరాలకు గుర్తుండిపోయేలా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని అమరావతిలో నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడిన 58 రోజులకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యి చేశారు. అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సీఎం సత్కరించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసేందుకు ప్రాణాలు అర్పించారని చెప్పారు. అమరజీవి మరణంతో తెలుగు ప్రజలు ఉద్యమ బాట పట్టారని, ఉద్యమ తీవ్రతను గుర్తించిన నాటి ప్రధాని నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని 1952 డిసెంబర్ 19న ప్రకటించారని గుర్తు చేశారు. అమరజీవి త్యాగంతో తొలి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1 నుంచి తెలుగు ప్రజలకు స్వయం పాలన మొదలైందని వివరించారు. శ్రీరాములు గారు జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పేరు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరించేందుకు వారి యొక్క ప్రాణత్యాగం ఈరోజు మనమందరం ఆంధ్ర రాష్ట్రం యొక్క స్వేచ్ఛా గీతాన్ని శ్రీరాములు గారు జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధాని కింద. అప్పటికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ మాట్లాడుకున్నారు. లేదు, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, తెలుగు జాతి యొక్క సమైక్యత కాపాడాలని అప్పట్లోనే మాట్లాడుకుని నవంబర్ 1వ తారీఖున 1954లో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. అంటే మొదటి రాష్ట్రం అక్టోబర్ 1, రెండో రాష్ట్రం నవంబర్ 1. మళ్ళీ 50 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 2014 60 సంవత్సరాల దగ్గర. మళ్ళీ మీరు ఒకసారి చూస్తే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా తెలుగు జాతికి వచ్చే పరిస్థితి వచ్చాయి. కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. దీని మీద చర్చ జరిగింది. జూన్ 4వ తారీఖున పెట్టాలనా, లేదంటే నవంబర్ 1 పెట్టాలనా, లేదంటే అక్టోబర్ 1 పెట్టాలనా అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన చేసింది సాక్రిఫైస్. అందుకని డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది. రాబోయే 26 మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. అందుకే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటాం.